వెళ్ళాలా అన్న ఆలోచన నాకు వచ్చింది. ఇది భయం అనుకోవద్దు, జాగ్రత్త. అంటే వీళ్ళందరూ వెనక శ్రీకాంత్, రౌడీ షీటర్ శ్రీకాంత్, ఏదైతే మీరు పెరోల్ ఇప్పించి మళ్ళీ ఆ పెరోల్ రద్దయి ఇక్కడ కూడా చిన్న మాట అశోక్ గారు, మీరు ఇచ్చిన శ్రీకాంత్కి నేను పెరోల్ ఇవ్వలేదు, పెరోల్కి సిఫారసు లెటర్ ఇచ్చిన మాట వాస్తవం. నేనే కాదు అశోక్ గారు, భారతదేశంలో కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు, వేల మంది ఫెరోల్కి లేఖలు ఇస్తాం. ఏమని ఇస్తాం? నియమ నిబంధనలకి అనుకూలిస్తే ఇతనికి 15 రోజులో వారం రోజులో ఫెరోల్ ఇవ్వండి, ఏదో కుటుంబ సమస్యలో మరొకటని దాన్ని పరిశీలించి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఫెరోల్ అనేది ఖైదీలకి ఒక హక్కు, అదే నేరం కాదు, ఘోరం కాదు. కానీ మేము ఫెరోల్ లేఖ ఇస్తే జూలై 16వ తారీఖున 2 ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫెరోల్ లేఖని తిరస్కరించి మీరు ఇచ్చిన లేఖకి ఇతను అర్హుడు కాదని చెప్పారు. అక్కడితో మా పాత్ర ముగిసింది. కానీ 14 రోజుల తర్వాత జీవో ఇచ్చారు. దీని మీద ఎలా జరిగిందని ఇప్పటికే హోంశాఖ మంత్రి అనిత గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తులు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. శ్రీకాంత్ తండ్రి నా వద్దకు వచ్చాడు, ఫెరోల్ లేఖ ఇవ్వమన్నాడు. అశోక్ గారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. నేను లేఖ ఇచ్చిన దానికి, నా లేఖ తిరస్కరించిన విషయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు. ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ గారికి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సుళ్ళూరుపేట ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా లేఖలు ఇయటం కాకుండా ఫెరోల్ ఇప్పించి ఉన్నారు. మరి దానికి ఏమంటారు? అయితే ఏది ఏమైనా ప్రతి సంఘటన కూడా రాజకీయ నాయకుడికి ఒక గుణపాఠం కావాలనే ఉద్దేశంతో ఈ ఫెరోల్ విషయంలో ఇంత వివాదం అయింది. కాబట్టి భవిష్యత్తులో ఏ ఒక్కరికి కూడా ఫెరోల్ లేఖ ఇవ్వకూడదని నేను భావించా. దాన్నే బహిరంగంగా ప్రకటన చేశా. మీరు అనొచ్చు ఇవ్వకుంటే ఎలా అని చెప్పని. మేము కేవలం ఫెరోల్ లేఖ ఇస్తాం కుటుంబ సభ్యులో మరొకరో వస్తే. ఇది ఎంత రాద్ధాంతం అయింది కాబట్టి దీనివల్ల 10 మందికి నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అయ్యా ఫెరోల్ లేఖలో నేను ఇవ్వను, మీరు ఏదైనా ఉంటే నేరుగా పోలీస్ శాఖని సంప్రదించండి, అర్హులైతే ఇస్తారు, లేకుంటే లేదు. ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఫెరోల్ లేఖ ఇవ్వను అని బహిరంగ ప్రకటన చేశా. ఆ ప్రకటనకి కట్టుబడి. అంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు. అతని మీద రౌడీ షీట్ ఉన్న సంగతి, అతను మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన సంగతి మీకు తెలిసే ఫెరోల్ మీద లెటర్ ఇచ్చారా? ఇప్పుడు దాదాపు 2010లో అతను జైలుకి వెళ్ళింది. 15 సంవత్సరాలు మధ్యలో ఒక 5 సంవత్సరాలు జైలు నుంచి కూడా పారిపోయాడు. నేనేమి వీటికేమీ కాదనలా. ఫెరోల్ కొత్తగా ఇచ్చిందేం కాదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఫెరోల్ ఇస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళ తండ్రి వచ్చి అడిగినప్పుడు, అశోక్ గారు నా స్థానంలో మీరు ఉంటారు, అనేక మందికి లేఖలు ఇస్తూ ఉంటాం. రాజకీయాల్లో లేఖలు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. మేము ఇచ్చిన లేఖలన్నీ ప్రభుత్వ ఉత్తర్వులు కావు. మేము ఇచ్చిన లేఖలు కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులు జరగవు. ఆ విధంగా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, ఈ విధంగా మా కుటుంబ సమస్యలు ఉన్నాయి, మా బిడ్డకు 15 రోజులు ఫెరోల్ కావాలని అడిగితే నా లేఖ వస్తు వల్ల రావచ్చు, రాకపోవచ్చు, నేను లేఖ ఇవ్వను అంటే అది సమంజసం కాదు. అంటే అంటే చాలాసార్లు వచ్చి ఉన్నారు అశోక్ గారు, చాలాసార్లు వచ్చి ఉన్నారు. రెండోది నేను చెప్పాను కదా, కాస్త నేను కూడా తొందరపాటుకు గురయ్యా. ఎందుకు వచ్చిన తలనొప్పి? భవిష్యత్తులో ఎవరికి లేఖలు ఉంటే పర్లేదు కదా. వారి తండ్రి వచ్చాడు, కుటుంబ సభ్యులు వచ్చారు, అడిగారు, ప్రాధేయపడ్డారు, లేఖ ఇచ్చాం. మా లేఖ తిరస్కరించినా కూడా ఇంత రాద్ధాంతం జరిగింది. కాబట్టి ఎందుకు ఇలాంటి వాటి దూరంగా ఉంటే పోద్ది కదా. భవిష్యత్తులో ఖచ్చితంగా లేఖలు ఇవ్వకూడదు అనుకున్నా. దీనివల్ల కొంతమందికి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా నేను లేఖలు ఇవ్వదలుచుకున్నాను. అంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ గతంలో మీ దగ్గర పనిచేశాడు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడు లేడు. 2014లో ఎమ్మెల్యే అయ్యాను అశోక్ గారు. 2010లోనే జైలుకు పెడుతున్నాను. మధ్యలో ఒక 4-5 సంవత్సరాల పాటు జైల్లో నుంచి పరారైన ఖైదీ. నా దగ్గర జైలు నుంచి పరారైన వ్యక్తి, పరారై బయటకు వచ్చి దౌర్జన్యాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు చేస్తున్న వ్యక్తి, మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన వ్యక్తి, అలాంటి వ్యక్తి విషయంలో మీరు ఒకసారి ఆలోచించి. మళ్ళీ చాలా సార్లు ఫెరోల్ వచ్చింది అతనికి. మీరు చెప్పిందాకే మీకు చెప్పా, కాస్త నేను తొందరపాటు గురైన. రెండోది ఏమిటంటే, లేఖ అనేది జీవో కాదు. ఒక ఎమ్మెల్యే ఇచ్చే లేఖ జీవో కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారు. నియమ నిబంధనలకు అనుకూలంగా మేము రాసే ప్రతి లేఖలో కూడా ఒక ఎమ్మెల్యే ఏం రాస్తాడంటే, ఈ విధంగా సమస్య నా దృష్టికి వచ్చింది, ప్రభుత్వ నియమాలు అనుకూలంగా ఉంటే అర్హులైతే ఇవ్వండి అనే, అర్హులైతే చేయండి నేను చెప్తాను తప్ప మా లేఖలు జీవోలేం కాదు. ఏది ఏమైనా ఈ విషయంలో, ఎందుకంటే కొన్ని నిజాలు మనం ఒప్పుకోవాలా, ఈ విషయంలో కాస్త నేను తొందరపాటుకి గురైన మాట వాస్తవం. అందుకే కళ్ళు తెలుసుకుని ఈ వివాదం జరిగిన తర్వాత ఎవరికి లేఖలు ఇవ్వనని చెప్పా. మీకు మాట ఇస్తున్నా, బిగ్ టీవీ సాక్షిగా
ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఫెరోల్ మీద నేను లేఖలు ఇవ్వను. ఫెరోల్ మీదే కాదు, ఏసీబీ కేసులు ఇరుక్కున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వస్తుంటారు, లేఖ ఇవ్వండి సార్ అంటారు. రేపు ఒకవేళ మా లేఖతో ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పొరపాటు చేస్తే అది వచ్చి మా నెత్తిన పడద్దు కదా. అందుకే ఏసీబీ సిఫారసు లేఖలు సర్వసాధారణంగా ఇస్తూ ఉంటారు, ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా. ఇలాంటి వివాదాస్పద అంశాల్లో లేఖలు ఇవ్వదలుచుకోలేదు. మా ఆఫీస్లో కూడా సుబ్బన్న గారు రిటైర్ ఎంఆర్ఓ, నా పిఏ 1-10 సార్లు ఆలోచన చేస్తాడు. అయినా కూడా దీంట్లో మా ఆఫీస్ పొరపాటు ఎలాంటి పొరపాటు లేదు. కాస్త నా తొందరపాటే ఎక్కువైంది. ఏదో అడిగారు కదా సాయం చేద్దామని. నా తత్వం ఏంటంటే అశోక్ గారు, ఎవరు వచ్చి అడిగినా సాయం చేయమని అడిగితే సాయం చేయటం నాకు ఇష్టం. కాబట్టి ఆ సాయం చేసే తొందరలో, ఆ సాయం చేసే మనస్తత్వంలో ఇలాంటి సంఘటన జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక్కడ మిమ్మల్ని సూటిగా అడుగుతానంటే, మిమ్మల్ని ఎదురుగా స్టూడియోలో ఉన్నారు కదా అని చెప్పి మిమ్మల్ని గ్రిల్ చేసే ఉద్దేశం కాదు. మీరు ఏదైనా అడగచ్చు. నేను ఏదో యాంకర్ కాబట్టి కొన్ని లక్షల మంది ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధిని ఏది పడితే అది అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టో లేకపోతే మిమ్మల్ని చేసే ఉద్దేశం కాదు నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలోంచి నేను అడుగుతున్నాను. ఒకటి, మీరు ఇందాక అన్నారు రౌడీ షీటర్ శ్రీకాంత్ అసలు నా దగ్గర పనిచేయలేదు, నాకు సంబంధం లేదన్నారు. ఎస్, ఓకే. బట్ అరుణ మీకు ఐడియా ఉందా? అసలు పరిచయం కూడా లేదు అశోక్ గారు. టీవీలో చూడటం మొన్న అరుణ